కొన్నిసార్లు యోర్దాను లాంటి కారణాలు మనల్ని గమ్యాన్ని చేరకుండా చేస్తాయి. గమ్యాన్ని చేరనివ్వు, ఆటంకపరుస్తాయి. ఎక్కడికైనా దేవుని సన్నిధికి వెళదాం, దేవుని సన్నిధిని ఆరాధిస్తాం అనుకుంటామా, యోర్దాను లాంటి ఆటంకాలు అప్పుడే ఎదురవుతాయి. యోర్దాను లాంటి సమస్యలు, యోర్దాను లాంటి మాటలు, యోర్దాను లాంటి ఫోనులు అప్పుడే వచ్చి ఆటంకపరుస్తాయి. అయితే దేవుడు ఈరోజు యెహోషువతో అంటున్నాడు, యోర్దానును నేను దాటించడం కాదు, మీరు యోర్దానును దాటాలి. గట్టిగా ఆమె చెప్పండి. యోర్దానును నేను దాటించడం కాదు, మీరే, అందరు చెప్పండి, మీరే యోర్దానును దాటే వీరులుగా మార్చబడుదురుగాక. రెండో వచనం మరొకసారి చదవండి, రెండో వచనాన్ని. లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి, విన్నారా, నేను దాటిస్తాను అని అన్నాడా, మీరు దాటండి అంటున్నాడా? చెప్పండి. ఈ రోజున మనమే సమస్యల్ని దాటగలిగేటట్లు దేవుడు మనల్ని ప్రోత్సహించబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఎంతవరకు సమస్యని నా వల్ల కాదు, నేను దాటలేను, ఈ బలహీనతని నేను దాటలేను, ఈ సమస్యని నేను దాటలేను, ఈ కరువుని నేను దాటలేను, ఈ కష్టాలను నేను దాటలేను, ఈ కన్యలను నేను దాటలేను, ఇదిగో ఈ పరిస్థితులు నేను దాటలేను అనుకుని అక్కడే ఉండిపోయారా? ఈ సంవత్సరం దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు లేవాలి, నీవు ఈ జనులు కలిసి యోర్దానుని మీరు దాటండి, నేను మిమ్మల్ని అక్కడ అడుగు పెట్టించబోతున్నా. గట్టిగా ఆమెను చెప్పండి. ఇప్పుడు ఈ మాట చదువుతున్న మన జీవితంలో నా దేవుడు నా చెయ్యి పట్టుకుని సంవత్సరం నడిపించబోతున్నాడు అనే ధైర్యం కలగాలండి. ఇంతవరకు మనం సమస్యలు చూసి అక్కడ ఆగిపోయాం, ఇక ఆగే పని లేదు. సాగేవానిగా మార్చబడుదుముగాక, సాగేవానిగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. ఎక్కడ ఆగిపోయాం, ఎక్కడ కృంగిపోయాం, ఎక్కడ నిరాశ పడిపోయాం, ఎక్కడ సతికిలి పడిపోయాం, ఆ పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని దాటించబోతున్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఈ సంవత్సరం ఆయన నిన్ను దాటించబోతున్నాడు. నేను దాటిస్తానంట్లా, నీవు దాటు, నేను నీ చేయి పట్టుకుని నడిపిస్తా. ఆయన మనం నడిపించేటట్లుగా మనం నడిపించబడుదుము గాక. అలా మనం దాటగలిగితే నీవు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను నీకిచ్చుచున్నాను.